అధ్యక్షులు రాంబాబు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతుంది వేదిక. పుల్లంగల రాము గారు మరియు వారి యొక్క అనుచరులు గట్టిపల్లి రాము, కుమ్మరికుట్ల జగదీష్ గారు, కంగలపల్లి శ్రావణి గారు, శ్రావణి గారు, రాము, వీరందరూ కూడా సభా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చేరుకున్నటువంటి రజక సంఘ జిల్లా అధ్యక్షులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు అన్న గారు మన ఇల్లందుకి చేరుకున్నారు. మరి కచ్చర్ల శ్రీనివాసరావు అన్నని వారి యొక్క చేస్తున్న దీక్షకి మద్దతుగా ఈరోజు వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. నమస్కారం. నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ ఇల్లంద ప్రాంతం రైళ్లతో రాకపోకలతో దాదాపు 30 సంవత్సరాలు రైళ్లు కూతలు పెడుతున్నాయే తప్ప రైళ్లు ఇక్కడ పనిచేయటం లేదు, రైళ్లు ఈ జనాభాకు ఉపయోగపడటం లేదు అనే అంశాన్ని మరి 100 ఏళ్ల చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మరి వీళ్ళకి ఇట్లాంటిది ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని ఆలోచన చేయకపోవడం అనేది అది శోచనీయం. మన సీనన్న మా రజక ముద్దు బిడ్డ ఒక మంచి ఆలోచన చేసిండు. ఏది ఏమైనా సరే ఇక్కడ పనిచేసే ప్రతి కార్మికుడికి, ప్రతి కుటుంబానికి ప్రజావేదికలో కార్మిక హక్కుల రూల్ ప్రకారం ఆ ప్రాంతంలో ఇటువంటి ఏమైనా రైల్వే శాఖలు కానీ ఇంకా ఇతర శాఖలు ఏమైనా ప్రభుత్వం సంబంధించిన మైన్స్ ఇట్లాంటివి పెడుతున్నప్పుడు ఆ ప్రాంత వాసులకి దానికి సంబంధించిన సమగ్ర అవకాశాలు కల్పించిన తర్వాతనే ఆ ప్రాంతంలో అది పునర్నిర్మాణం చేయాలనేది ఉంటుంది. మరి దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వాలు అది మరిచి ఇక్కడున్న బొగ్గునైతే తోడబోతున్నారు తప్ప ఈ ప్రజలకి ఏమి ఇవ్వాలనే దాంట్లో చాలా అలసత్వం చేయడం అనేది కరెక్ట్ గా పద్ధతి కాదు. ఇప్పటికైనా శ్రీనివాస్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఒక్కడే చేస్తే కాదనుకోవడం తప్పు. ఈ సమాజంలో ఈ సమస్య మీద లేవనెత్తి మాట్లాడితే ప్రజలు కొన్ని 100 మంది చూస్తారు, అది రియాక్ట్ అవుతారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సీనన్న విషయం మీద ఈ ఇల్లందు ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల కాడ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ ఆలోచనలు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజా సమస్యలాగా తీసుకోవాలి, ఈ ప్రజలకి ఈ అవకాశాన్ని కల్పించాలి, ఇట్లాంటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఈ తీసుకోవడం అనేది ఆనందదాయకం. శ్రీనారాయణ గారు సింగరేణి కాలనీస్ ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ కొరకు రైల్వే అధికారులు, కేంద్ర ప్రభుత్వం మరియు సింగరేణి సంస్థలు వెంటనే స్పందించి ఇల్లంద నుండి డోలకల్ 3 పూటల రైలు నడపాలని చెప్పేసి 22 నుంచి 25 దాకా రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం అంటే ఇది ఒక సాహసోపేతమైన అంశం. అలా అని ఇది సాధ్యం కాదనుకోవడం అబద్ధకరం. ఒకప్పుడు మనం మద్రాసుతో కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు ఒక్కడే కూర్చొని 58 రోజులు దీక్ష చేసి తెలంగాణ, ఆంధ్ర అలాగా రాష్ట్రాన్ని సాధించవచ్చు నిరూపించిన పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి దానికి సిమిలర్ గా ఈ పని చేయడం అనేది కంచెల శ్రీనివాసరావు తీసుకున్న మంచి నిర్ణయం. దీని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. శ్రీనివాస్ గారు, మీకు ఖచ్చితంగా మీరు తీసుకున్న నిర్ణయం ప్రజలకు అన్ని రకాల ప్రజలకు ఇది ఉపయోగకరమైనది. ఒక సామాజిక వర్గానికే కాదు, ప్రజలందరూ దీంట్లో చైతన్యంగా ముందుకు రావాలి. అన్ని రాజకీయ పార్టీలు ఇతనికి మద్దతు తెలపాలి. ప్రభుత్వం పక్కన, రాష్ట్ర ప్రభుత్వం పక్కన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలి. ఇక్కడ నుంచి కోళ్లు తీసుకుపోవటమే కాదు, ఈ కోళ్లు అన్ని ఇస్తామంటున్నారు. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది, మరి ఇక్కడ ఎందుకు జంక్షన్ పెట్టి మనిషిని డ్రాపింగ్ ప్యాసింజర్ లాగా చేయటం లేదనేది నేను తీసుకున్న దాని మీద ఒక ప్రధాన అంశం. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా. ఇది ఇద్దరితో ఆగిద్ది అనుకోవడం ప్రభుత్వాలు తప్పుదో పట్టిస్తున్నట్టు అనుకోవడమే.
ఎందుకంటే కంచెల సీనన్న చేసిన ఈ అడుగు రేపు అన్ని రకాల రాజకీయ నాయకులు ఆలోచింపజేసే పరిస్థితి వస్తుంది. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇట్లాంటి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని విషయాన్ని నిలదీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులారా మీరు కూడా ప్రజల సమస్యల గురించి ఆలోచించండి. ఈ ప్రజలకు ఏం అవసరం అన్నది తెలుసుకోండి. తక్కువ సౌకర్యంతోనే ఎక్కువ జర్నీ చేసే అవకాశాలు రాష్ట్ర దేశాలు అన్నిటికీ ఉపయోగపడే ఈ బొగ్గు ఈ ఇల్లు నుంచి 130 సంవత్సరాల నుంచి బయటకు వెళ్తుందంటే మరి ఇక్కడున్న ప్రజలకు ఆ మాత్రం సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని గురించి పునరాలోచించాలి. ఈ ప్రాంతానికి రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలి. ప్యాసింజర్ రైలు నడవాలి. ఈ ప్రజల ఆకాంక్షని కంచెల శ్రీనివాస్ తీసుకొని చేయడం అనేది ఆనందదాయకం. దాంతో పాటు రజక వర్గాల సంఘంగా మా రజక బిడ్డ కంచెల శ్రీనివాస్ ఇటువంటి ఆలోచన విధానాన్ని చేయడం కూడా మా వంతు మద్దతుగా ఉంటుంది. శ్రీరన్న మీరు చేసే ఈ కార్యక్రమానికి రజక వర్గాల సంఘంగా పూర్తిగా మీకు మద్దతు ఇస్తున్నాం. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపాలని, రేపు ప్యాసింజర్ రైలు వస్తే ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ ప్రతి మనిషి దీన్ని పిల్లగాల చదువులు విద్య వైద్యం అన్నిటికీ ఈ రైల్వే ట్రాక్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ సౌకర్యాన్ని కల్పించాలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు ఇక్కడికి కిరణ్కి మద్దతుగా వచ్చారు. వారికి ఈ సభ వేదిక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది.